समाहितमनसस्मः प्रसेदन्तु भवन्तः प्रसन्नाः शान्तरस्तो पुष्करस्तो दुष्करस्तो वृद्धरस्तो अविघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो कर्मस्तु कर्मसमृद्धरस्तो पुत्रसमृद्धरस्तो वेदसमृद्धरस्तो शास्त्रसमृद्धरस्तो इष्टदम्पदस्तो ईशान्यां बहिर्देशे अरिष्टनिर्धमस्तो यत्पाबन्धप्रतिहतमस्तो श्रेयस्समस्तो शुक्राङ्गारकवदमस्तु आदित्यपरागा सर्वे ग्रहाः प्रियन्ताम् देवताः प्रियन्तान् नैरुत्यान् दिशे शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः प्रथमकलशे शुभानि वर्धन्तु अर्धवस्तन्तु ओषधयस्तन्तु वनस्पतयस्तन्तु रात्रे शिवे स्यात् उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु उत्तरोत्तराशुभाक्रियाः सम्बध्यन्ताः विश्वे देवास्तु प्रियन्ताः पुरोगा मात्र प्रियन्ताः प्रियन्ताः सर्वे देवाश्च प्रियन्ताः सर्वे ग्रहाः प्रियन्ताः छन्दागस्याचार्या यज्ञा दक्षिणाश्च प्रियन्ताः ब्राह्मणाश्च प्रियन्ताः विष्णुमहेश्वराश्च प्रियन्ताः प्रियताः भगवान् नारायणः भगवान् स्वामी महाजनः भगवान् पर्जन्यः भगवान् पितामहः कालावाच्यन्ता सामगायसि ब्रह्मपुत्रैव सवनेषु शंससे वाजे जन्मते रमेच्चा सर्वतो नश्यगुणे भद्रमावदा विश्वतो नश्यगुणे पुण्यमावदाज्ञा पुण्येव लक्ष्मीं पुण्यामेव तल्लक्ष्मीं सम्भावयते लक्ष्मीं संस्कुरुते नक्षत्रवेदोपव्यशम् नक्षत्रं नैति गच्छेत् धन्यं पश्येत् ओम तानि वा एतानि यमनक्षत्राणि अन्येव देवनक्षत्राणि गुरुवेदस्कारे स्यात् ओम पुण्याहं भवन्तो प्रवन्तो ओम पुण्याहं एवालिमप्रभावे सोमो तस्ते भवनस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु आदित्य उदयनेरपथ्ये वेद प्रयत्य पथ्यां स्वस्य मध्युज्यन्ति स्वस्ये वेद प्रयन्ति स्वस्युज्यन्ति स्वस्युज्यन्ति इन्द्रो वृद्धश्रवाः पूजा विश्ववेदाः हस्तार्क्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातो देवावसवः सौम्यासः देवेरतिरात्रविष्ठा यज्ञं पान्तुरजः परस्तात् स्वस्ते गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु गंगा यमुना सरस्वती कृष्णवेणी గోదావరి ఇత్యాది అనేక నదుల్ని ఆ కలశముల యందు ఆవాహన చేశారు. ఒక విచిత్రం చూడండి, మీరు గంగా అనండి స్త్రీవాచకం, కృష్ణ అనండి స్త్రీవాచకం, గోదావరి స్త్రీవాచకం. ఏ నదిని మనం భావించినా పూజించినా మన నోటితో ఉచ్చరించినా అన్ని స్త్రీరూపకమైనటువంటి వాచకములే. ఒకే ఒక నది బ్రహ్మపుత్ర పురుషవాచకం. అంటే భారత సనాతనమైనటువంటి మన సంప్రదాయంలో స్త్రీకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మన మహర్షులు, మన వేదములు, మన శాస్త్రములు, మన ఇతిహాసములు ఈ ఒక్క శ్లోకం చాలు. ఇవాళ ఏదో మనం వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటాం కాదు. ఏనాడో వాళ్ళ రిజర్వేషను శాశ్వతంగా మంచి బ్రహ్మాండంగా ఏనాడో రిజర్వేషన్ గట్టిగా చేసి పెట్టారు. కాబట్టి ఆ నదుల్ని ఇక్కడ ఆవాహన చేసి మనం ఎంత యజ్ఞం చేయనియండి, ఆ స్త్రీవాచకమైన నదులని ఆవాహన చేసి పూజించి అర్చించి భావించి ఆ నీరు చల్లనిదే, ఇవి ఏవి పవిత్రం కాదు. కాబట్టి ఆ సమస్త తీర్థముల్ని కూడా ఇక్కడ ఆవాహన చేశారు. ఆ నీళ్లతో ఈ మనం తెచ్చినటువంటి ఈ ద్రవ్యములన్నిటినీ కూడాను ప్రోక్షించారు. ఏమిటయ్యా దీంట్లో విశేషం? మా అమ్మవారు నిత్యము ఇక్కడ గంగాది సర్వతీర్థ రూపిణిగా కూపంలో బావిలో ఉన్నది. ఆ అమ్మ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఆ బావిలో నీళ్లు తీసుకుపోతారు, మంచిగా చల్లుకుంటారు. మాకు ఇదే పెద్ద పుష్కర స్నానంతో సమానం. భక్తులు ఆ విధమైన భక్తితో ఉంటారు. ఏమిటయ్యా ఇక్కడ విశేషం? దివ్య భగవతి భగభారతి ఈశ్వరి పల్లవి రాధా సుధామణి రేణుకే రాగిణి రాధికే భోగిని భాగేశ్వరి శీల సీతేశ్వరి అమ్మవారు ఆ శీతలా రూపంలో ఉంది. అటువంటి గంగా జలాలతో
ఇప్పుడు ప్రోక్షణ చేశారు. ఇప్పటిదాకా కళ్యాణానికి సంబంధించిన పూర్వాంగం ఏర్పాట్లు మంత్రపూర్వకంగా జరిగినాయి. ప్రభుత్వం వారు వ్యావహారికంగా ఏర్పాటు చేశారు. అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఏర్పాటు చేశారు. ఇక మహావిష్ణు స్వరూపంగా కైలాసం నుంచి ఆ మహానుభావుడు ఈశ్వరుడు జమదగ్ని రూపంలో వచ్చారు. ఆయనకి ఇక పెళ్లి తంతున అయ్యగారులు ప్రారంభం చేస్తున్నారు. శుచైవో హవ్యామరుదశుచేనాగుంశుచిగుంహినోమ్యధ్వరగోషుభ్యః సత్యమృతదాపారంచుజన్మానశ్రుతయః పావకాః కవిః ఆహుదః స్తవ శుక్రాభ్రాజందైరదేవశ్చర్చయః ఓర్ణవింద్రం స్తవామశుద్ధోషధేన సామ్నా ముఖైర్వా వృద్ధాంసో శుద్ధాజీర్వా వృణక్తో అస్య శ్రీదేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః సకలలోకశరణ్యాః శ్రీ రేణుకాంబా సమేత సహదజ్ఞవర్ష దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ వాచం విష్ణుగోసరస్వతే గోసవితారం చ వాజినౌ అఘోరాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగోసూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. బంధన సహిత యజ్ఞోపవేత దేవతాభ్యో నమో నమః. సర్వోపచారార్థే పుష్పాక్షదాని మంగళద్రవ్యాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతం అందరూ కూడాను దాన్ని చూసి నమస్కారం చేసుకోండి. మొత్తం 9 పోగులతో స్వామివారికి ఉపవీతాన్ని తయారు చేసి అలాగే ఆ రక్షని సహకారం చేసి ఆ రెండింటినీ కూడాను సమర్పణ ఈశాన చేస్తున్నారు. సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. విశ్వేత్తాతే సమనేషు ప్రవాచ్యాయ జగద్భవగమన్నింద్ర సున్వదే ఆరాధం యత్పురుషం బ్రహ్మస్వరార్షభాజర్షిబంధవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సారం పరస్తాదు ఆయుష్యమగ్రయం ప్రజముంజ శుభ్రం యజ్ఞోపవీ ఫలమస్తు తేజః నక్షత్రవృద్ధవృష్ణయం దృష్టబోధశ్రుభిదవప్రవేరో సోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. అస్తు ముహూర్తకాలే సూర్యాదినాగ్రహణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. బాజా అయ్యగారు ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేశారు. యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకొని ఎప్పుడు స్వామి ఆ రక్షాబంధనం చేసుకున్నారో ఇక ఈ జగత్రక్షణ కోసం వారి యొక్క బుద్ధి అంతా కూడాను ఇక్కడనే ఆయన ప్రయోగం చేస్తారు. ఇక్కడే ప్రేరణ జరుగుతుంది. ఏమిటయా ఈ రక్ష, జగత్తును రక్షించే వాడికి మనం రక్ష కట్టడం ఏమిటి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యశోదమ్మ తల్లి శ్రీకృష్ణ స్వామికి దిష్టి తీస్తూ ఉండేది ఎప్పుడు కూడాను. ఎందుకంటే చాలా అందగాడు పరమాత్మ. ఆయనకున్నంత అందం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ అందాన్ని చూచే ప్రహ్లాదుడు మహాభాగవతోత్తముడు ఆయన్ని ఎంతో ప్రార్థన చేశాడు. వైకుంఠవాసైనటువంటి మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. ఆ కైలాసంలో ఉండేటువంటి పరమాత్మ జగద్రక్షణ చేయాలి. ఆయన ఎప్పుడు కూడాను సమాధి స్థితిలో ఉంటారు.